యేసు ప్రభు స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు వెళితే ప్రపంచమంతా ప్రశాంతంగా ఉంటుందని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు పేర్కొన్నారు. టీడీపీ జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడు చుండు శ్యామ్ ఆధ్వర్యంలో వెంగముక్కపాలెంలోని క్రిస్టియన్ యూత్ ప్రాంగణంలో జరిగిన సిమి క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే దామచర్ల పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం వృద్ధులకు వస్త్రాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ యేసు ప్రభు చెప్పిన విధంగా తోటి వారిని ప్రేమించటం, ఎవరైనా తప్పు చేస్తే క్షమించటం, ఒకరి పట్ల మరొకరు సహోదర ప్రేమ కలిగి ఉండటం ద్వారా మంచి శాంతియుతమైన వాతావరణం ఉంటుందన్నారు. వెంగముక్కపాలెం మదర్ తెరిసా కాలనీలో ప్రజల సమస్యలను పరిష్కరిస్తానంటూ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎద్దు శశికాంత్ భూషణ్ అధ్యక్షతన ఈ వేడుకల్లో బండారు మదన్, బొడపాటి వెంకట్, పల్లపోతు వెంకటేశ్వర్లు, సింగరాజు రాంబాబు, అయినాబత్తిని ఘనశ్యాం, పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి, అట్లూరి వెంకటేశ్వర్లు, వలేటి తిరుపస్వామి, మౌలాలి తదితరులు పాల్గొన్నారు. జ్ఞాపకం చేసుకుంటూ సంవత్సరానికి ఒకసారైనా నేను ఇది చెయ్యాలి అని ఒక కంకణం కట్టుకొని చేస్తున్నటువంటి శ్యామ్ను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి సమయం ఎక్కువ వెంగముక్కపాలెంలో అందరినీ కూడా కలుసుకునే కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా ఉండే సమస్యల మీద మనం మాట్లాడుకోవటం, మళ్ళా ఇప్పుడు దాకా మనం ఏం చేసాము, మనం ఇంకా ఈ గ్రామంలో ఏం సమస్యలు ఉన్నాయో దాన్ని అన్నీ కూడా ఒకసారి తెలుసుకోవటం, అదేవిధంగా పెద్దలందరూ కూడా వచ్చి ప్రతి ఒక్కరు కూడా మీకు అందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పడం, ఇలాంటివి ఆనవాయితీగా మనం అందరం కూడా మనం చేసుకుంటా ఉన్నాం. అదే ఆనవాయితీగా ఈరోజు మళ్ళా మన క్రిస్మస్ 20వ తారీఖు వస్తుంది కాబట్టి మీ అందరినీ కలుసుకోవడానికి ఈరోజు మీ గ్రామానికి వచ్చాం. అదేవిధంగా మీ అందరినీ కూడా చూసినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీ అందరికి కూడా ఈ సెమీ క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆ యేసునాథుడి దయ వల్ల అందరూ బాగుండాలి. యేసునాథుడు చెప్పినది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఎదుటి మనిషిని ప్రేమించండి, ఎదుటి మనిషిని శాంతంగా ఉండాలి, ఎక్కడ కూడా గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలి, అందరూ కూడా ఇబ్బంది వచ్చినప్పుడు అందరూ తోడుగా ఉండాలి అనేదే యేసునాథ్ సందేశం. కాబట్టి ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద పండుగ మన క్రిస్మస్ పండుగ అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి అన్ని మూలలు కూడా ఈరోజు క్రిస్మస్ పండుగలు చేసుకుంటారు ఈ నెలంతా కూడా, సెమీ క్రిస్మస్లు కానీ ఇవన్నీ కూడా. కాబట్టి ఆయన స్ఫూర్తితోటి అందరం కూడా మనం ఆయన చెప్పిన విధానం మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితులను మనం ఒకసారి మనం గమనించుకున్నప్పుడు ఈరోజు ఉండే ఇందాక మౌలాడి మాట్లాడుతా అక్కడ మన మదర్ తెరిసా కాలనీలో ఎక్కువ ఇబ్బందులు పడుతున్నాం, ఎవరు పడితే వాళ్ళు రేకులు వేసుకోవడం ఇవన్నీ కూడా చేస్తున్నారని చెప్పారు. నేను ఎంఆర్ఓ చెప్పాను, ఆ విఆర్ఓని పెట్టాము, ఒక కమిటీ వేసాం. అక్కడ ఇచ్చింది యాక్చువల్గా మదర్ తెరిసా కాలనీలో 110 పట్టాలు ఇచ్చారు.
ఆ తర్వాత అంతా కూడా ఆకుపై చేసుకున్నారు. నేను మళ్ళా కూడా మీ అందరి సమక్షంలోనే చెప్తున్నా, అది రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరి అయితే లీగల్గా ఉన్నాయో అవన్నీ ఉంచుతాం, లీగల్గా లేని అన్నీ కూడా తీసేస్తామని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఎవరికైతే లేవో నిజంగా ఇక్కడ నివసిస్తా పట్టాలు ఇల్లు కూడా లేకుండా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరూ కూడా ఫ్రెష్గా పట్టాలు ఇస్తాం. ఎందుకంటే పట్టాలు మీకు ఇచ్చేది ఒక గౌరవం కోసం, మీకందరూ కూడా ఒక పట్టా అనేది మీ సొంత, మీ హక్కు కూడా ఉంటుంది. ఆ హక్కు కూడా దగ్గర పెట్టుకున్నారు అంటే మీకు ఇబ్బందులు లేకుండా ఎవరు మీ జోలికి రాకుండా ఉంటారని కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి అలాంటివి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత మొత్తం తీసేసి అవన్నీ చేస్తాం. ఆ తర్వాత ఇచ్చిన తర్వాత పట్టాలు, ఆ రోడ్లు కానీ, మంచినీళ్ళు కానీ, అదేవిధంగా కరెంటు కూడా పోయినసారి అడిగితే కరెంటు స్తంభాలు వేయించి లైట్లు కూడా వేయించాం. అదేవిధంగా డ్రైన్ వేపిస్తాం. మంచినీళ్ళు రావట్లేదు అని చెప్పేసి ఇందాక ఒక ట్యాంకర్ వస్తుంది, ఒక డ్రమ్ వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఒక డ్రమ్ కాదు, ఇంటింటికి కుళాయి అనేది మనకు ఉండాలి. మనకు దగ్గరగా ఉన్నాం, మనకి పక్కన సమస్యల స్థాయిలో ఉన్నాం. ఖచ్చితంగా కూడా ఈ పట్టాల సమస్య అయిపోతే అన్నీ కూడా రోడ్లు డెవలప్ అవుతాయి, అన్నీ కూడా మీకు పరిస్థితులు అన్నీ కూడా మీకు అందుబాటులోకి వస్తాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కారులో వెళ్ళిపోయే విధంగా రోడ్డు మీద దిగి మట్టి రోడ్డు కాదు, తార్ రోడ్డు, సిమెంట్ రోడ్లు వేసే పరిస్థితులు కూడా మేము చేస్తాం. అది ఖచ్చితంగా ఈ టర్మ్లోనే మీకు అందరూ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఎవరో కొంతమంది చేసే తప్పులకి, కొంతమంది చేసే విధానాలకి ఈరోజు అందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తున్నాయి. ఎవరు పొద్దున్నే వస్తే ఏదో విధంగా కంప్లైంట్, ఏదో విధంగా అక్కడ వేసుకుంటున్నారు అనేది కొంతమంది వచ్చేసి మా దగ్గర మా స్థలంలో వేస్తున్నారు అనేది కొంతమంది చెప్పడం. ఇలాంటివన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి నేను దాన్ని ఎంక్వైరీ చేయమని చెప్పాం. ఎంక్వైరీ రిపోర్ట్ తొందరలోనే వస్తుంది. వేసిన తర్వాత ఆ కాలనీ పూర్తిగా ఇబ్బంది లేని పరిస్థితులు తీసుకొస్తామని చెప్పి కూడా మీకు మరోసారి మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇక్కడ మనకు కావాల్సింది పోయినసారి చెప్పాను నేను, ఇది మంచులో కూర్చోకూడదు, మన వాళ్ళంతా కూడా ఇబ్బంది రాకూడదు. ఇక్కడ ఒక షెడ్ లాగా మనం వేద్దాం. షెడ్లు వేసి ఫ్యాన్లు ఎన్ని కూడా పెట్టుకుంటే ఇక్కడ చిన్న పెళ్లి చేసుకోవచ్చు, లేకపోతే ఫంక్షన్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు అని చెప్పి అది కొంచెం లేట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ క్రిస్మస్ కల్లా 100% మీకు ఇది కట్టించి దానిలో పుట్టిన కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వర్షం పడ్డ, మంచు పడ్డ, లేకపోతే ఎక్కువ ఎండగా ఉన్నా ఏ ఇబ్బందులు ఉండవు, మీకు ఫ్యాన్లు అన్నీ ఉండేటట్టుగా దీన్ని కార్యక్రమం కూడా చేసి దీన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. మొన్నే టెండర్ కూడా పిలిచాం. ఎక్కడైతే మనం వేసిన రోడ్డు అక్కడే ఆగిపోయింది. మనం ఆ రోజు మెయిన్ రోడ్లు, సిమెంట్ రోడ్డు దగ్గర నుంచి మనకు 2 బ్రిడ్జీలు దాటిన తర్వాత దాకా మనం 7 మీటర్ల రోడ్డు వేసాం. అక్కడి నుంచి 3.5 మీటరు ఈరోజు అట్లానే ఉంది. ఇక్కడి నుంచి మళ్ళా మన వెంగమకాపురం దాటిన తర్వాత మనకి ఏదైతే ప్రజల ఫ్యాక్టరీ మొత్తం దాకా ఈ 2 కిలోమీటర్లు ఆ రోజు ఆగిపోయింది. ఎప్పుడు 2019 ఆగింది. 2019 నుంచి ఈ రోజుకి కూడా దాన్ని చేయలేకపోయారు. 5 సంవత్సరాల అపోజిషన్ ఉండి కూడా నేను దాన్ని టెండర్ని పిలిచాం. దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం. మనకి భగీరథ దాకా మళ్ళీ ఈ రోడ్డు కూడా పూర్తిగా అన్ని విధంగా కూడా బాగుంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా డ్రైన్ కూడా మనం పెట్టాం. డ్రైన్ కూడా ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే మొన్న చిన్న తుఫాను, ముందా తుఫాను వచ్చినప్పుడు దగ్గర 27 సెంటీమీటర్ల వర్షాలు పడ్డది. 27 సెంటీమీటర్ల వర్షంలో మనకి ఒంగోలులో కూడా పైన ఎక్కడైతే చెరువులు కట్టయినాయో అవన్నీ కూడా వాటర్ అంతా కూడా ఈరోజు రోడ్డు మీదకి రావటం వల్ల ఇవన్నీ కూడా ఇబ్బందులు జరిగినాయి. దాంతో మన కాలనీలు కూడా అన్నీ కూడా మనకి కొన్ని ఇబ్బందులు రావటం, నీళ్ళు రావటం, ఇందాక మన వీడియో కూడా చూపించారు మన వాళ్ళు, అది కూడా చూశాను నేను. కాబట్టి మనం అవి కూడా డ్రైనేజ్ సిస్టమ్ కూడా దాన్ని ఏమైతే ఉన్నాయో దాన్ని కూడా కంప్లీట్ చేసుకుందాం. తప్పకుండా కూడా దాని సమస్య లేకుండా భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా ఉండే కార్యక్రమం కూడా చేయడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. నా వంతైన ఏ అయితే పనులు నా దృష్టికి వచ్చినాయో 14-19లోనే మీకు అన్నీ కూడా సిమెంట్ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ ఇవన్నీ కూడా ఆ టైంలోనే చేశాం. ఇంకా ఉండేది ఏదైతే పెండింగ్ ఉన్నాయో ఇంకా కొంచెం సిమెంట్ రోడ్ లేకుండా కానీ అలాంటిది ఏదైనా నాకు తెలిసి వెనముక్కల పనుల్లో దాదాపు అన్ని కంప్లీట్ చేసాం.
అక్కడే మనకి మేజర్గా మదర్ తెరీసా కాలనీ ఒకటే ఉంది. మదర్ తెరీసా కాలనీ వల్ల కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో దాన్ని అన్నీ కూడా కంప్లీట్ చేసి వెళ్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇక్కడంతా కూడా పేద ప్రజలు ఉండేది, అందరూ కూడా డైరీ పనిచేసేవాళ్ళు. ఎంతో అభిమానంగా మన ఎలక్షన్ కూడా ఎవరిని లెక్క చేయాలి, మహిళలు కూడా ముందుకు వచ్చి గొడవకైనా ముందుండి చేశారు. అవన్నీ నేను మర్చిపోను. నేను ఖచ్చితంగా మీకు న్యాయం చేసే విధంగా మీకు ఏం చేస్తే బాగుంటుందో అవి ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఉండే పనులు రాలేకపోయిండొచ్చు, మీరు ఎప్పుడు పిలిచినా కూడా నేను వస్తానే ఉన్నా. ఏదైనా కూడా మొన్న ఆ కాలం డ్రైనేజీలు కూడా భూమి పూజ చేయడానికి వచ్చాను. మళ్ళా కూడా రేపు వచ్చినప్పుడు డివిజన్లో కూడా అన్ని కూడా రేపు జనవరి కొత్త సంవత్సరంలో అన్ని డివిజన్లో కూడా మనం తిరిగే కార్యక్రమం కూడా పెడతా ఉన్నాం. పెట్టినప్పుడు కూడా ఏ సమస్యలు ఉన్నాయో ఏం చేస్తే బాగుంటుందో అవన్నీ కూడా ఆ రోజు నోట్ చేసుకొని అన్ని కూడా ఒక్కొక్కటి కంప్లీట్ చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఏదైనా ఇంకా ఉండే ఈ 3.5 సంవత్సరంలో మన గ్రామానికి ఇంకా సమస్య అనేది ఏదీ లేకుండా ఉండే విధంగా నా వంతు నేను కృషి చేస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా. కొంతమందికి ఇంకా రేషన్ కార్డులు కానీ, కొంతమందికి పెన్షన్స్ కానీ, కొంతమందికి ఇంకా ఇల్లు లేకుండా బాడుగీట్లో ఉండడం కానీ, ఇలాంటివన్నీ చేసేటప్పుడు వాళ్ళందరూ కూడా లిస్ట్ అవుట్ చేయండి. ఇక్కడ సచివాలయం కూడా పనిచేయట్లేదని చెప్తున్నాడు. ఆ సచివాలయం వాళ్ళు ఎందుకు పనిచేయరో, ఎందుకు చేయట్లేదో దాన్ని కూడా మనం చూస్తాను. రేపు ఇక్కడ ఎవరు చేస్తారో దాన్ని కూడా ఒకసారి మాట్లాడే కార్యక్రమం కూడా చేస్తా. వాళ్ళు మీకు అందుబాటులో సచివాలయం సిబ్బంది కూడా ఉండేటట్టుగా చేయడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. మా అన్న అభివృద్ధి ప్రదాత, ఒంగోలు తుప్పు పట్టిన ఒంగోలుని క్లీన్ చేసి రంగుల వలయం చేస్తున్న గౌరవనీయులు పెద్దలు కామచర్ల జనార్దన్ గారికి, అలాగే మా అన్న మార్కెట్ యార్డు చైర్మన్ అయినటువంటి అయినాబత్తిన ఘనశ్యామ్ గారికి, అట్లాగే మా అన్న సింగరాజ్ రాంబాబు గారికి, అట్లాగే మా అన్న కుమారుడు పమిడి తేజ గారికి, అట్లాగే బ్లడ్ ఆఫ్ ద బ్లడ్ మా అన్న శశాంత్ గారికి, అట్లాగే ఇక్కడ సుప్రసిద్ధులు ఈ గ్రామ వాస్తవులైన సూర్యప్రకాష్ రెడ్డి గారికి, టౌన్ అధ్యక్షులు మదన గారికి, వెంగట గారికి, పల్లపోతు గారికి పేరు పేరు వరుసన మీ అందరూ కృతజ్ఞతలు చెబుతున్నా. వాళ్ళు చేసిన అరాచకాలు అంతకుముందు జీవితం అక్కర్లేదు, తర్వాత జీవితం అక్కర్లేదు. ఆ రోజు ఎన్నికల రోజు వాళ్ళు చేసిన దౌర్జన్యం మామూలుగా అయితే వాళ్ళు శాశ్వతంగా ఎన్నికల్లో పోటీ చేయకుండా బహిష్కరించాలన్నంత దౌర్జన్యం చేశారు. సహజంగా జరిగే ప్రక్రియ. మరి ఎందుకని ఆ రోజు ఎన్నికల కమిషన్ చర్య తీసుకున్నారు? కానీ శాశ్వతంగా అతన్ని జీవితంలో ఇంకోసారి ఎన్నికల్లో పోటీ చేయకుండా అతన్ని బ్యాన్ చేసేటటువంటి కార్యక్రమాలు చేశారు. అతన్ని అటువంటి కార్యక్రమాలకి ఎదురొడ్డి నిలబడినటువంటి శ్యామ్ని, వల్లెడి తిరుపతి స్వామిని, వారి బృందాన్ని మాత్రం మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నారు. ఒకవేళ తిరిగి వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తే మన పరిస్థితి కాదు, మా పరిస్థితి కంటే కూడా ముందు వాళ్ళిద్దరి పరిస్థితి ఏ రకంగా ఉండేది కూడా మీరు అంచనా వేసుకోవాలి. అది ఎమ్మెల్యే గారి దృష్టిలో ఉంది కాబట్టి ఈ రోజు మీ ప్రాంతం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి ఆయన మీ ప్రాంతానికి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా సింగరాజు రాంబాబు గారు చెప్పినట్టుగా శ్యాము అక్కడ వస్తాడు, ఎమ్మెల్యే గారు తీసుకురాదు, అసలు చెప్పాల్సింది బుక్కు చూడుగా చెప్పేయటం, ఇది పని చేయాలంటారు, వెళ్ళిపోతారు. వినడు, చేయకపోతే మాత్రం మళ్ళీ అమలు పడతానే ఉంటాడు. కాబట్టి మీ ప్రాంతాన్ని మాత్రం నిజంగా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మాత్రం తప్పకుండా ఎప్పటికీ మర్చిపోలేని విధంగా మీరు చేసినటువంటి పనులు జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆ గుర్తింపు తీసుకురావడంలో కానీ అత్యధిక ధైర్యం చూపించినటువంటి శ్యామ్ని తిరుపతి స్వామిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ శ్యామ్ని ప్రసంగించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఏ పార్టీలో ఉన్నా కూడా నేను ఎప్పుడు కూడా ప్రతి క్రిస్టమస్ కి ఒక 10 రోజులు 15 రోజుల ముందు మీ నచ్చిన నాయకుడు, మీ ముగ్గురు నాయకుడు ఇటువంటి కింది స్థానం వస్తాడు. అన్నానే నేను పలానా రోజు చీరల పంపిణీ కార్యక్రమం పెడుతున్నాను, ఖచ్చితంగా మీరు రావాలి అని అడుగుతుంటాడు. ఈ క్రిస్మస్ కి ఎన్నో సంవత్సరాల నుంచి చుండి శ్యామ్ గారు పేద ప్రజలకి చీరల పంపిణీ కార్యక్రమం చేస్తూ ఈ వెంగముక్కల పాలెంలో ప్రజలకి ఎటువంటి కష్టాలు వచ్చినా కూడా ముందుండి అన్ని సమస్యలు పరిష్కరిస్తూ తెలుగుదేశం పార్టీని
పోయిన 5 సంవత్సరాలు ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా పార్టీని ముందుండి నడిపించి ధైర్యంగా ఇక్కడ ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఎదిరించి పార్టీ కోసం కష్టపడిన చుండి శ్యామ్ గారికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని, ముఖ్యంగా దామచల జనార్దన్ గారి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని, ఇంకా రాబోయే రోజుల్లో చుండి శ్యామ్ గారు ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇక్కడ వచ్చినటువంటి మహిళా సోదరిమణులందరికీ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చీరల పంపిణీ కానీ అన్ని సెమీ క్రిస్మస్ అనేది క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం అతనికి స్థాయి ఉన్నా లేకపోయినా క్రీస్తు బాటలో పేదలకి నాకున్న దాంట్లో సహాయం చేయి, బాగుంటావు అని చెప్పి ఆ భగవంతుడి సూక్తితోటి ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఈ కార్యక్రమం చేస్తున్న మన చుండి శ్యామ్కి మనందరం ఒకసారి కృతజ్ఞతలు అందరి తరఫున తెలియజేస్తూ అందరికీ ఈ అభివృద్ధి చెప్పాలంటే ఈ డయాస్ మీద ఉన్న అందరికీ పోయినసారి టర్మ్లో జనార్దన్ గారు ఈ కాంపౌండ్ వాల్ కానీ ఈ డయాస్ కానీ కట్టడం జరిగింది. ఇదొక సిస్టమేటిక్గా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న మన ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు. వెంగముర్కపాలెం గ్రామ ప్రజలందరికీ మరోసారి ధన్యవాదాలు, అవకాశం ఇచ్చినందుకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నెంబర్ 08592282623, సెల్ నెంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నెంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/PKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.